ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం. విష్ణు పురాణం 7వ రోజు పారాయణలోకి వచ్చాం. ఈ పురాణంలో ఇప్పుడు ఏం చెప్తున్నారు? అనంతుడి గురించి చెప్తున్నారు. ఈయనేమిటి, పాతాళ లోకంలో ఉండి తన పడగల మీద భూదేవిని మోస్తూ ఉంటాడు. అనంత శక్తిమయుడుగా కనపడతాడు. ఆయనను గురించి చెప్తున్నారనమాట. సకల నదీనద సముద్ర పర్యంత సహితము చరాచర జంతు సంయుతము 70 కోట్ల యోజనాల విస్తారము అయిన భూమండలాన్ని శిరస్సు మీద పూదండలాగా భరిస్తూ ఉంటాడట అనంతుడు. ఇంత శక్తి అనంతుడికి కలిగిందంటే అది సాక్షాత్తు విష్ణు ప్రభావ శక్తే అతనిలో ఉన్నట్లుగా చెప్పుకోవాలి. పుష్పసుగంధులైన నాగకన్యలు ఆ అనంతునకు చందనపు పూత పూస్తూ ఉన్నప్పుడు ఆ సుగంధ వాయువులు లోకరంజనమై ఎల్లెడలా వ్యాపిస్తూ ఉంటాయి. ప్రపంచంలో సుగంధాలు వీచే గాలులన్నీ కూడా చందని మన అనంతుడికి చేయబడుతున్నటువంటి చందన చర్చ సుమా అని చెప్తోంది విష్ణు పురాణం. అయితే గర్గుడు ఆ అనంతుని గురువుగా సేవించి జ్యోతిశాస్త్ర పద్ధతులను శకున శాస్త్ర విషయాలను నేర్చుకున్నాడట. ఈ పాతాళానికి కింద పుణ్యమంటే ఏమిటో తెలియరానివైనా యమునకు సంబంధించిన యమునికి యమధర్మరాజుకు సంబంధించినటువంటి ఘోరమైన నరకాలు ఉన్నాయట. అవి చాలా రకాలుగా ఉంటాయి. రౌరవము, సూకరము, రోదనము, తాళము, మహాజ్వాలము, తప్తకుంభము, అసిపత్రము మొదలైనవట. వాటిలో యమకింకరుల భీకర ధ్వనులు, పాపకర్ముల రోదనాలు వినిపించేవిగా ఉంటాయి. అదే శబ్దాలు వినిపిస్తాయి. పక్షపాతంతో ధర్మానికి విరుద్ధంగా కూడా సాక్ష్యం చెప్పే దుర్బుద్ధులు రౌరవానికి వెళ్తారు. రౌరవం అనే నరకంలో ఉంటారట. గురువును, ఆవును, పసిపాపను హింసించిన వారు, సంహరించిన వారు రోధమనే నరకానికి చేరతారు. మద్యపానము, బంగారం దొంగిలించడము, బ్రాహ్మణ హత్య, భ్రూణ హత్య చేసిన వాళ్ళు, వాళ్లతో స్నేహం చేసిన వాళ్ళు సూకర నరకాన్ని చేరతారు. గురు భార్యని కూడినవాడు, ప్రభువును వైశ్యుని చంపినవాడు, రాజద్రవ్యం అపహరించినవాడు తప్తకుంభ నరకవాసి అవుతాడు. కూతురిని, కోడలిని చెడు దృష్టితో చూసినవాడు, గురువులకు అపకారం చేసినవాడు మహాజ్వాల నరకంలో పడతారు. వేదం అమ్మినవారంటే వేద పాఠం చెప్పి ధనం పుచ్చుకునేవారు, వేదమును దూషించిన వారు, పరధనాన్ని అపహరించిన వారు లవణమనే నరకంలో పడతారట. దేవతలను, గురువులను, బ్రాహ్మణ సమాజాలను నిందించేవారు విలోమమనే నరకంలో పడతారు. దేవ, ఋషి, అతిథి, పితృపూజలను విడిచిన వారు క్రిమి నరకంలో చేరతారు. అంటే దైవ పూజ చెయ్యరు, దేవాలయాల్ని దూషిస్తారు, స్వధర్మాన్ని విడిచి పరధర్మంలో చేరుతారు కొంతమంది వాళ్ళు. తర్వాత ఋషి పూజన చేయని వాళ్ళు. ఋషి పూజన చేయని వాళ్ళలో మనకి ఇప్పుడు ఋషులు ఎవరు కనపడతారండి? మనకి కనపడే ఋషులు ఎవరంటే కాస్త మనలాగా మంచి వాక్యాలు చెప్పే వాళ్ళని అనుకుందాం. వీళ్ళని ఋషులు అనడానికి ప్రవచనకర్తల్ని ఋషులు అనకూడదు. కానీ ప్రవచనం దేని నుంచి చెప్పబడుతుందో ఇవి మనకి ఋషి వాక్యాలు. ఏమిటి? గ్రంథాలు, పురాణాలని తప్పుదోవ పట్టించడము, వాటికి తప్పు అర్థాలు చెప్పటము, విపరీత అర్థాలు తీయటము, ప్రశ్నించటము, పురాణాది విషయకంగా తర్కానికి దిగటము, ఇవన్నీ కూడా పాపాల్లోకే వస్తాయండి. పురాణాల్లోంచి విషయం తీసుకోవాలి, ప్రశ్నించి సమాధానం తీసుకోవాలి, కానీ కుతర్కం కూడదు. అదంతా పాపంగానే పరిణమిస్తుంది. అతిథి, పితృపూజలను విడిచిన వారు అంటే తాత తండ్రులకి తద్దినాలు అవి పెట్టని వాళ్ళు కూడా, నాకు అలవాట్లేదు, నాకు నమ్మకం లేదు లాంటి భావాల్లో వెళ్తే వీళ్ళంతా అక్కడ చేరతారట. నమ్మకం లేకపోయినా మనకు తెలియని విషయాన్ని నమ్మని వాళ్ళు ఇప్పుడు చాలా మంది చేరారండి ఈ కాలంలో. మనకు తెలియదు, మనం చూడలేదు కాబట్టి నమ్మమని. మనకు తెలియకపోయినా చూడకపోయినా ఎంతో ప్రపంచం ఉంది. పద్ధతి ప్రకారం వెళ్తే ఏ సమస్య ఉండదు. ఇలాంటి వాళ్ళంతా క్రిమినరకంలో చేరతారు. అపవిత్ర దానం పట్టినవాడు, మృష్టాన్నం ఇతరులకు పెట్టక తానే భుజించేవాడు, ఉప్పు, బెల్లము, పాలు, నెయ్యి, మాంసము, తిలలు, తైలము, తేనె, చల్ల, పెరుగు వర్తకం చేసేటువంటి బ్రాహ్మణుడు, పిల్లిని, కోడిని, కుక్కను, మేకను, గొర్రెను పెంచేవాడు, భూతదయ లేనివాడు అయినటువంటి బ్రాహ్మణుడు అధోముఖం అనే నరకంలో పడతాడు. ఈయన లెక్క ప్రకారం అండి, పిల్లులు, కోళ్ళు, కుక్కలు వీటిని బ్రాహ్మణులలో పెంచకూడదట, పనికిరాదని చెప్తున్నారు. పురాణాన్ని కొంత మటుకు తప్పకుండా తీసుకోవాలండి. మరి ఏం చేస్తాం, ఈ కాలం మారింది కదా, పాతకాలపు పద్ధతి. ఎంత చేయగలిగితే అంత చేసుకోవాలి. వీళ్ళు అలాంటి నరకంలో పడిన చెప్పరాని బాధల్ని అనుభవిస్తారట. చేపల్ని పట్టి బతికేవాడు, నాట్య విద్య నేర్చినవాడు లేదా నేర్పినవాడు, విషం పెట్టినవాడు, స్త్రీ వలన బ్రతికేవాడు, ఇల్లు కాల్చినవాడు, ఆశ్రయించిన వారిని తనకు మేలు చేసిన వాళ్ళకి ఎగ్గులు తలపెట్టేవాడు లేదా సంహరించేవాడు,
యజ్ఞ సమయంలో సోమాన్ని అమ్మిన బ్రాహ్మణులు కూడా రక్త నరకంలో పడతారు. ఇవన్నీ కూడా బ్రాహ్మణులకు చెప్పబడ్డాయి. వీళ్ళు ఇవన్నీ చేయకూడదట. తేనె పట్లు చెడగొట్టినవాడు, కులగౌరవం చెడగొట్టి బతికేవాడు, గ్రామజనులకు హాని కలిగించేవాడు వైతరిణిలో చేరతారు. ఈ వైతరిణి అనేది చీము నెత్తురుతో దుర్గంధభూయిష్టంగా ఉండే నది అని చెప్తారు. నరక ద్వారానికి ముందు వైతరిణిని దాటాల్సి వస్తుందని చెప్తారు. ఈ వైతరిణిని ప్రతి జీవుడు దాటాలి. చాలా మంది ఏం చేస్తారంటే విధానంగా చెప్తారండి, దశదానాలు చేయాలి, అందులో ప్రత్యక్ష గోదానం చేస్తే ఆ ఆవు తోక పట్టుకుని జీవుడు వైతరిణిని సులువుగా దాటేస్తాడట. అందులో మునగక్కర్ల, ఆవుతో పాటు వెళ్ళిపోతాడు. అందుకని పెద్దవాళ్ళు దశదానాలు చేయాలని, ప్రత్యక్ష గోదానం విశేషంగా మంచిదని చెప్తారు. ఈ కాలంలో ఏంటంటే తమ సంతానం మీద నమ్మకం లేకపోతే వాళ్ళకి అవకాశం లేదని భావించో, మనం జీవించి ఉండగానే గోదానం చేసుకుందామని భావించి పెద్దవాళ్ళు చాలా మంది ఇవాళ రేపు గోదానం చేస్తున్న వాళ్ళు కనపడతారు. ఆ గోవు వల్ల తమ నరక ద్వారాలని సులువుగా తరిస్తామని నమ్ముతారు. గొర్రెలను పెంచి చంపి వాటి మాంసం అమ్మి జీవించేవాడు, వేటాడి సాధు జంతువులు సంహరించేవాళ్ళు కూడా అగ్నిజ్వాల నరకంలో పడతారు. వ్రతలోపం చేసిన వాళ్ళు, తన కులాచారాన్ని విడిచినవాడు, వంట వండి ముందు తానే భుజించిన వాడు సందంశం అనే నరకంలో కింకర శిక్షలు అనుభవిస్తారట. పగలు నిద్రించే బ్రహ్మచారి, మిత్రఘాతకుడు, కుకమాక మాంస భక్షకులైన వారు నరక బాధలు పొందుతారు. ఇంకా ఇలాంటివి పాపకర్మలను ఏడిపించే నరక భేదాలు చాలా ఉన్నాయట. పాపాలకు తగిన నరకాలున్నాయి. హెచ్చు తక్కువ లేక పాపాత్ములందరికీ అక్కడ శిక్షలు పడుతూ ఉంటాయి. నరకంలో ఉన్నవారు దేవతలను తలెత్తి చూడలేరు. అలాగే దేవతలు కూడా ఆ పాపులను తలలు వంచుకుని అసహ్యంగా చూస్తారట. తలంచి చూస్తారు. తలంచి అంటే చూడరని అర్థం. ఇంకా పుణ్యాత్ములు స్వర్గానికి వెళ్ళి సుఖంగా జీవిస్తున్నట్టుగా పాపాత్ములు నరకానికి వెళ్ళి కష్టాలు చుట్టుకొని ఏడుస్తూ ఉంటారు. దీనంతటికీ సారాన్ని చెప్తున్నారు చూడండి. మనసుకి సంతోషం కలగటం స్వర్గం, దుఃఖం కలగటం నరకం. మేలు స్వర్గం, కీడు నరకం. ఇంతే. ఏదో మనుషుల వల్ల 1,00,000 అవుతూ ఉంటాయి తప్పులు పొరపాట్లు. ఈ చేసిన పాపాలకి తగిన ప్రాయశ్చిత్త కర్మ చేయని వారు నరకయాతనలు అనుభవించక తప్పదు. స్వయంభూవాదులైన మనువులు, స్వయంభూవుడు మొదలైనటువంటి మనువులు, మహామునులు మనుషుల పాపాలకు తగిన ప్రాయశ్చిత్తాలని లోకోపకారకాలుగా చెప్పారు. ఆ విధులను లోకానికి ఉపకారం అన్నమాట. మనం ఏదో పొరపాటు చేసాము, దానికి ప్రాయశ్చిత్తం చేసుకోవచ్చు, చెయ్యాలన్నమాట. ఆ విధులు నిర్వహిస్తే వీళ్ళకి పాపాలు పోతాయి, పుణ్యలోక నివాస సుఖం కూడా కలుగుతుందట. ఇంకొక విశేషం చెప్తున్నారు. ఆ మనువులు మునులు చెప్పని పాప ప్రాయశ్చిత్తం ఏంటంటే శ్రీమన్నారాయణ నామస్మరణం. దానిని నిశ్చల మనస్సుతో చేసిన వారికి ఎలాంటి పాపమైనా ఇట్టే నిశ్శేషంగా ఎగిరిపోతుంది. మనం కార్తీక పురాణంలో కూడా ఇలా వింటామండి. మనం ఎన్ని తప్పులు చేసినా నారాయణ నామస్మరణ చేస్తే పాపం పోతుంది అంటే ఎంతసేపు నారాయణాన్ని తప్పులు చేయమని కాదండి దాని అర్థం. అట్లా తీసుకోకూడదు, సూక్ష్మంగా తీసుకోవాలి. మీరు ఒక పొరపాటు జరిగింది, ఏదో జరిగిపోయింది, కొంత వయసు వచ్చాకైనా జ్ఞానం కలిగి తప్పులు మానేసి నారాయణ నామస్మరణ చేస్తే గనక ఇక తప్పు చేయకూడదు. మళ్ళీ చేస్తే ఇదే అమెండ్మెంట్ అక్కడ అవుతుందని పొరపాటును కూడా అనుకోదు. ఆ పురాణం అట్లా చెప్పటం లేదు. ఈ వాక్యాలు వినేసరికల్లా మనం ఎన్ని పాపాలు చేసినా నారాయణ అంటే పోతుందా అని కుతర్కం చేస్తాం మనం. ఇక పాపం చేయనని ఒట్టు పెట్టుకుని నారాయణుడి మీద అప్పుడు నారాయణ నామస్మరణ చేసుకోవాలి. ఆ తర్వాత ఇంకా చేయకూడదు. మనం పురాణ గాథల్లో ఎలా వింటామంటే అంత్యంలో నారాయణ నామస్మరణ చేశాడు అంటే ఆ తర్వాత ఇంకా వాడు జీవించలేడు ఏ తప్పైనా చేయటానికి. ఏం చేయకపోవటం వల్ల ఇంకా వాడికి ఆ స్వర్గ సుఖమో లేకపోతే నారాయణ సాయుధ్యమో విష్ణు సాయుధ్యమో లభించిందని చెప్తారు. మనం ఒక్కసారి ప్రామిస్ చేసుకుని ఇంకా నేను ఈ పొరపాటు చెయ్యను, జీవితంలో తప్పులు చేయకుండా ఉంటానని భగవన్నామ స్మరణలోకి దిగిన వాడికి పాత పాపాలేవి అతని వెంట రావు. నువ్వు మళ్ళీ చేస్తే చేసిన పుణ్యం కూడా పోతుంది, నారాయణ నామస్మరణ కూడా ఎగిరిపోతుంది. ఏ వ్రతాలు, పూజలు, జపాలు, తపాలు, ఆరాధనలు, దాన ధర్మాలు చేసినా కూడా పోని పాపము అచ్యుత గోవింద హరే ముకుంద నమస్తే అని మనసా వాచ శ్రీహరి ధ్యాన స్మరణ గనక చేస్తే రూపు మాసిపోతుంది. జన్మాంతమందు పరమపద ప్రాప్తి కలుగుతుంది, పునర్జన్మ మరి కలుగదు. వాసుదేవనామం భక్తి బీజం. దానిని నిశ్చల మనస్కుడై రేయింబవళ్ళు భజించేవాడు విష్ణులోక వాసుడవుతాడు గాని నరకము చేరడు, చూడడు కూడా. వాడికి ఏ పాపం కూడా అంటదట. కోపం పాపానికి, శాంతమేమో పుణ్యానికి మూలాలు. దుఃఖము సుఖము వాటి వల్లే కలుగుతాయి. ఈ పాపాన్ని రూపమాపి సుఖాన్ని కలిగించేదే జ్ఞానం. దానికి మూలమే హరినామ సంకీర్తనం అని చెప్పగా విని శిష్యుడైన మైత్రేయుడు ఇట్లా అడిగాడట, గురుదేవా భువర్లోకాదులకు సంబంధించిన కథలు చెప్పు, మిగిలిన లోకాల గురించి చెప్పమన్నారు. ఇప్పుడు చెప్తున్నాడు ఈయన.
మైత్రేయ, ఇది చాలా శ్రద్ధగా వినవలసిన విషయము. సూర్యచంద్రుల కాంతులతోటి కళకళ్లాడుతూ సాగర కుల పర్వత ద్వీపాలతో ఒప్పుతోంది ఈ భూమి. ఈ భూమి ఎంత విరివి కలదో గగనం కూడా అంతే పరిమాణం. అంటే భూమి ఎంత పెద్దదో ఆకాశం కూడా అంత ఉంటుందట. ఈ రెండిటికి హద్దులు లేవు. లోకాలు ఎంత పెద్దవో చెప్తున్నారండి. భూమండలానికి 1,00,000 యోజనాల పైన ఉంటుంది సూర్యమండలం. అలాగే చంద్రమండలం కూడా అంత దూరంలోనే ఉంటుంది. చంద్రమండలానికి అన్ని యోజనాల దూరంలో నక్షత్ర మండలం, దానికి 2,00,000 యోజనాల దూరంలో బుధమండలం, దానికి అంతే దూరంలో శుక్రమండలం, దానికి అంతే ప్రమాణంలో అంగారక మండలం, దానికి 2,00,000 యోజనాల దూరంలో బృహస్పతి మండలం, దానికి అంతే దూరాన శనేశ్వర మండలం, దానికి 1,00,000 యోజనాల దూరాన సప్తర్షి మండలం, దానికి అంతే దూరంలో ధ్రువ మండలం ఉన్నాయి. ఆ ధ్రువుడికి జ్యోతిష్ చక్రం ఎలా ఉంటుందంటే అదంతా అంగవిభూషంగా కనపడుతుంది. ఆ ధ్రువ మండలానికి 1,000,000 యోజనాల పైన మహర్లోకం ఉందట. దానిపైన 2 పైన జనర్లోకం, తర్వాత కల్పాంత వాసులైన దాంట్లో ఈ జనోలోకంలో ఈ కల్పాంతం వరకు జీవించి ఉండేటువంటి సనకాది యోగులు ఉంటారట. దానికి 4 దూరంలో తపోలోకం ఉంటుందట. దానికి 4 పైన సత్యలోకం. ఈ సత్యలోకంలో ఉండేటువంటి మహాత్ములు పునర్జన్మ బాధ ఉండదు, వాళ్ళకి మళ్ళీ పుట్టరు. వాళ్ళు హాయిగా సత్యలోకంలో బ్రహ్మదేవుడితో పాటు హాయిగా ఉంటారు. అడుగుల చేత నడవదగింది మేదిని, అదే భూలోకం. భూమి నుంచి సూర్యమండలం వరకు ఉన్నది భువర్లోకం. సూర్యమండలం నుంచి పైన ధ్రువమండలం దాకా ఉండేది స్వర్లోకం. ఆ ఈ భువము స్వర్లోకము కల్పితాలు. అయితే జనలోకము, తపలోకము, సత్యలోకాలు కల్పితాలు కావు. ఈ లోకాలన్నీ కొంచెం కథ విచిత్రంగా ఉంటాయండి. మనకు అర్థం అవ్వవు, మనం తెలుసుకోలేకపోతాం కదా. కాకపోతే పురాణంలో ఉన్నది కాబట్టి మనం శాస్త్రంగా చెప్పుకుంటున్నాం అంతే. అయితే జన తపస్సత్య లోకాలు కల్పితాలు కావు. ఈ 6ంటికి నడువనున్నది మహర్లోకం. ఇది కల్పాంత సమయంలో, అంటే మన ప్రపంచం అంతా జలమయం అయిపోతుంది, విష్ణుమూర్తి వటపత్ర సాయిగా వస్తాడు అని చెప్పుకుంటాం కదా. అప్పటికి కొంత నశిస్తాయిట, కొంతే స్థిరంగా ఉంటుందట. ఇట్లా చరాచర భూతకోటితోటి 14 లోకాల బ్రహ్మాండము వెలగపండులాగా ఉంటుందట. మొత్తం గుండ్రంగా ఉంటుంది అని చెప్తున్నారు. బ్రహ్మాండానికి వెలుపల బహువిస్తారంగా జలం చుట్టి ఉంటుంది. ఈ బ్రహ్మాండం మొత్తానికి చుట్టూతా జలం ఉంది. మనకు కూడా తెలుసు, అది మనం సోషల్ పాఠాల్లో చెప్తుంటారు కదా. ఈ దానికి 4 ఎక్కువగా అనలం ఉంటుందట. ఈ జలం తర్వాత అంతా అగ్ని, తర్వాత దాని వెలుపల మహావాయువు, దానికి 10 ఎక్కువగా ఆకాశము. ఇట్లా పంచభూతాలు ఒకదాన్ని చుట్టుకుని ఒకటి ఉంటాయి. ఇది వీటి స్థితే ఎట్లా ఉంటుంది. దీన్నే పృథివీ తేజో వాయుర ఆకాశాలుగా చెప్తారు. అంటే పంచభూతాలు అన్నమాట. ఈ భూత పంచకాన్ని ఆవరించి మహత్తు దాని వెలుపల భాగంలో ప్రధాన పురుష సంయుతమై ఉంటుంది. ఇదన్నిటికీ మొత్తానికి అట విష్ణుమాయాశక్తి ఆక్రమించి ఉంటుంది. ఈ ప్రపంచం మొత్తాన్ని, భూమండలాన్ని చుట్టుకుని ఉన్నటువంటి బ్రహ్మాండ మండలము, ఆ తర్వాత ఉన్నటువంటి నీరు, నిప్పు, ఆకాశము, గాలి, ఆకాశం, వీటన్నిటినీ విష్ణుమాయ ఆవరించి ఉంటుంది. బీజం మొలకెత్తి రెమ్మలు, కొమ్మలు, పువ్వులు, పిందెలు, కాయలు, పళ్ళు కలిగినటువంటి వృక్షము, ఆ తర్వాత అదే విధంగా వనాలు వస్తాయి. అంటే ఇప్పుడు ఈ వెలగపండులాగా ఉంది, ఇందులో నుంచి ప్రపంచం అంతా పుడుతుంది, మళ్ళా అందులోకే లయమైపోతుంది అన్నమాట. ఇది విష్ణుమాయా శక్తి వల్ల ప్రకృతి పురుషుడు సంభవించి అతనికి ప్రధాన భూతం కలుగుతుంది. ఈ పురుషుడి నుంచి అతని వల్ల మహత్తు మొదలైనవి అవతరిస్తాయి. వాటిలో నుంచి ఆకాశము, తర్వాత వాయువు, వాయువు వల్ల అగ్ని, అగ్ని వల్ల జలము, జ్వలం తర్వాత పృథివీ, జలం నుంచి ఆ పృథివీ వల్ల దేవదైత్య పితృమానవాది సృష్టి, అది చరాచర రూపాన వ్యాపిస్తుంది. ఇట్లా బ్రహ్మాండం విస్తరిస్తుంది. ఇది బ్రహ్మాండ తత్వం. ఇక జ్యోతిష్ చక్రం సూర్యుడు అనే విషయం చెప్తాను వినమంటున్నాడు. సూర్యరథం నొగ అంటే దాని ఇదట 9,000 యోజనాల నిడివి కలిగిందట. దానికి 2 ప్రమాణం కలిగింది ఇరుసు. దానికి కడకమ్మలు 5, 3 తూములు. ఆ రథగమనం ఏమిటంటే అతి సూక్ష్మంగా సంవత్సర గణనతోటి అది కాలచక్రంగా అవుతుంది. అది ఇంత పెద్ద రథము గబగబా కదలదు, నిదానంగా కదులుతుంది. దాంతోటే కాలచక్రం నడుస్తూ ఉంటుంది. ఆ రథం తాలూకు 2వ ఇరుసట 40,000 యోజనాల నిడివి కలిగింది. 3వ ఇరుసు 25,000 యోజనాలు పరిమాణం కలిగింది. వర్ష శీత ఉష్ణములు వరుసగా ఆ 3 ఇరుసులకి కుంచాలకి సంబంధించి వక్రగమనంతో కలుగుతుంటాయి. సూర్యచక్రం తిరుగుతూ ఉంటేనే కదా మనకి ఋతుచక్రం కదులుతుంది. సంవత్సరానికి 6 ఋతువులు, ఈ ఒక్కొక్క ఋతువుకి 2 నెలలు నిదానంగా తిరుగుతూ దీన్ని ఈ ఋతువులని తయారు చేస్తుంది అనమాట. సూర్యుడు కదులుతూ ఉంటే కదండి, చూడండి నిన్నటి దాకా చల్లేదు ఏం లేదు,
ఏదో సుమారుగా ఉంది. సూర్యుడు ధనుసులోకి ప్రవేశించగానే ఒక్క పూటలో మంచు వచ్చేసింది. ఒకటే పూట, నిన్న లేదు ఇంత, తెల్లవారేసరికల్లా వచ్చేస్తుంది. మళ్ళా చూడండి, మకర సంక్రమణం అయ్యాక కొన్ని చోట్ల సుమారుగా ఉంటుంది. తర్వాత సంక్రమణం వచ్చేసరికల్లా మాఘం రాగానే మనకి ఎండ మొదలైపోతుంది, ఋతువు మారిపోతుంది. ప్రత్యేకంగా కనపడతాయి ఇవి. ఇదిగో తర్వాత 50,000 యోజనాలైనటువంటి బండి కాడికి వలపల ఇరుసు వలపల ధ్రువునకు ఆకట్టుగా ఉంటాయి. ముందు వెనక అన్నమాట. కాడికి ఎడంవైపు గాయత్రి, బృహతి, ఉష్ణిక్కు, జగతి, త్రిష్టుప్పు, అనుష్టుప్పు, పంక్తి అనేటువంటి 7 ఛందస్సులు 7 గుర్రాలుగా ఉంటాయి. ఛందస్సులే మన సూర్యుడికి గుర్రాలుగా ఉంటాయట. అలాంటి రథచక్రం మానసోత్తర శైలం మీద తిరుగుతూ ఉంటుంది. ఏకచక్రమే ఉంది అంటారు ఆయనకి, ఒకటే చక్రం ఉంది కదా రథానికి. ఈ మహాపర్వతమందు తూర్పున ఇంద్రపాలితమైన దేవనగరం, దక్షిణమున యమపాలితమైనటువంటి సంయమని అనే నగరం, పశ్చిమాన వరుణపాలితమైనటువంటి సుఖోదయపురం, ఉత్తరాన సోమపాలితమైన విభావరీపురం ఉన్నాయి. ఇవన్నీ మనకు తెలిసిన పేర్లే, ఎక్కడున్నాయో చెప్తున్నారు. అవి అనేక యోజనాల విస్తీర్ణం కలిగినవి. ఈ 4 నగరాలలో సూర్యుడు సంచరిస్తూ ఉంటాడు. ఆ సంచారానికి సంబంధించినవే మనకి ఉదయాస్తమానాలుగా కనబడతాయి. ఇక్కడ లేవదీశాడు, పొద్దున్నే లేచాడు, సాయంత్రం పడుకుంటున్నాడు అని అర్థమవుతుంది. ఆయన ఎక్కడ తిరుగుతున్నాడు అంటే ఈ పర్వతం మీద అటు ఇటు తిరుగుతూ ఉంటాడట. ఆ సంచారానికి తర్వాత సూర్యుడు జ్యోతిష్ చక్రంతో కలిసి 30 ముహూర్తాలు గడవగా అస్తమిస్తాడు, సాయంకాలం అన్నమాట. ఆ సూర్యుడు భాసిస్తున్న ప్రదేశం పగలుగా, ఆ కిరణ ప్రసారం లేని చోట రాత్రిగా ఉంటాయి. ఆయన ఎక్కడున్నాడో అది పగలు. ఇప్పుడు మన దగ్గర ఉన్నాడు, మనం పగట్లో ఉన్నాం. రెండో పక్కకి తిరగంగానే రాత్రి అయిపోతుంది. సూర్య సంచారం ఇంద్రనగరంలో ప్రభాతం, యమనగరంలో మధ్యాహ్నం, వరుణపురాన సాయం సమయం, సోమనగరాన మధ్యరాత్రాన్ని కలిగిస్తుంది. ఆ సూర్యుడు కనిపించేది తూర్పు, కనిపించనిది పడమర అని గ్రహించాలి. ఇది భూలోకవాసులకి, మనకన్నమాట. సూర్యుడు కనిపించే దిక్కేమో తూర్పు దిక్కు. మనకు తెలుసు కదా, తూర్పు తిరిగి దండం పెడతాం. తూర్పు తిరిగి దండం పెడితేనే సూర్యుడి అనుగ్రహం కలుగుతుంది, ఆరోగ్యం కలుగుతుంది. ఏ పనికైనా సమాధానం లభించేది సూర్యుడి వైపు చూస్తేనే. పడమరేమిటి, సాయంకాలం అయ్యేసరికల్లా ఎర్రగా అవుతుంది, ఒక గంట గడిచేసరికల్లా వెళ్ళిపోతాడు. కానీ పొద్దుటించి చాలాసేపు సూర్యుడు తూర్పు మీద ఉంటాడు. సూర్యుడు మకర రాశి ప్రవేశం మొదలు మిథునం వరకు జరిగే సమయాన్ని ఉత్తరాయణం అంటాం. కటక రాశి నుంచి ధనురాశి వరకు జరిగేటటువంటి సంచారాన్ని దక్షిణాయనం అని లెక్క. మానవ లోకానికి ఉత్తరాన ఉన్న ఆ మేరు శిఖరాన బ్రహ్మసభ ఉంది. సూర్యుడు దానికి ఏం చేస్తాడు, ప్రదక్షిణ గతిగా తిరుగుతాడట. మేరుం ప్రదక్షిణీ కుర్వాణం అని చెప్తాం. ఈ సత్యనారాయణ వ్రతం చేసేటప్పుడు, మండపారాధన చేసినప్పుడు నవగ్రహాలన్నిటినీ వాటి స్థానాల్లో ఒక తమలపాకు పెట్టండి, దాంట్లో ఒక వక్క, ఒక తర్వాత ఒక ఖర్జూరం, ఒక రూపాయి కాసు, ఓ పువ్వు, అక్షింతలు పెట్టి సమర్పిస్తారు. ఆ మంత్రాలు మీరు శ్రద్ధగా వింటే వినపడుతుంది. మేరుం ప్రదక్షిణీ కుర్వాణం అని. ప్రదక్షిణగా తిరుగుతాడు, మేరు పర్వతానికి ప్రదక్షిణగా తిరుగుతాడు సూర్యుడు. ఆ వాక్యం ఇక్కడ చెప్తున్నారు. ప్రదక్షిణ గతిలో సవాహనం సశక్తిం పత్నీపుత్ర పరివార సమేతం సూర్యగ్రహం ఆవాహయామి, స్థాపయామి, పూజయామి అని ఈ మంత్రం చెప్తారు. మీరు శ్రద్ధగా విని అటు ఇటు పనులలోకి వెళ్ళిపోకుండా కనుక వింటే ఏ గ్రహం మేరుకి ఎలా తిరుగుతుందో, ఎక్కడ ఉన్నారో, సూర్యగ్రహానికి తూర్పున ఎవరున్నారు, పడమటిన ఎవరున్నారు మనకి క్లియర్గా తెలుస్తుందండి. అదే మనం ఇక్కడ వింటున్నాం అంతే. ప్రదక్షిణగా తిరుగుతాడు. ఆ సంచారం పైన జరుగుతున్నప్పుడు, పైన జరుగుతుంటే ఉత్తరాయణము, కింద జరుగుతుంటే దక్షిణాయనము అంటారు. దాన్నే మనం ఏం చెప్పుకుంటున్నాము, ఈ మకర సంక్రాంతి నుంచి ఆషాఢం వరకు, మిథునం వరకు జరిగేది ఉత్తరాయణం అని, జ్యేష్ఠమాసం దాకా. అక్కడి నుంచి మొదలుపెట్టి మళ్ళా సంక్రాంతి దాకా జరిగేది దక్షిణాయనం అని చెప్తాం. ఉత్తరాయణ పుణ్యకాలం ఎప్పుడు వస్తుంది, మకర సంక్రమణ సంక్రాంతి పండగ రోజు నుంచి వస్తుంది. సూర్యుడి యొక్క కదలికల్ని బట్టే ఇవి మనకి క్లియర్గా కనపడతాయి. 6 నెలలు దేవతల నిద్రాకాలము, 6 నెలలు దేవతల మెలకువ కాలము అని చెప్పబడేది సూర్య గతి వల్లే కుదురుతుంది. అది మళ్ళీ ఇందులో ఇంకో లెక్క ఉందండి. ఈ ఉత్తరాయణానికి పగళ్ళు ఎక్కువ, రాత్రులు తక్కువ. దక్షిణాయనానికి అది మార్పుగా ఉంటుంది. రాత్రి పగళ్లలో తేడా. ఇప్పుడైతే మరీ కనపడుతుంది. తెల్లారి 5ంటికి నిద్రలేచిన అంటే 9 అయిపోతుంది. సాయంత్రం 4 నుంచి ఇక సమయమే గడవదు. సమయం గడిచినట్టు ఉండదు. పగలైపోయి రాత్రిలోకి ప్రవేశిస్తుంది. ఆ రాత్రి గడిచినట్టుగా ఉండదన్నమాట. సూర్యుడు మేషరాశి తులారాశుల్లో ఉన్నప్పుడు వాటికి విషువత్పుణ్యకాలములని వ్యవహారం. ఆ కాలంలో పగలు రాత్రి సమానంగా ఉంటాయి. అయితే అహోరాత్రముల 30 ముహూర్తాలను 12 రాశులను ప్రవర్తించడం కనపడుతుంది. ఒక్కొక్క రాశి యందు 2 నక్షత్రాలు, ఒక్కొక్క పాదం లెక్కన 27 నక్షత్రాల్లోనూ సక్రమంగా ప్రవర్తిస్తాడు. ఈ 2 చోట్ల విషువత్పుణ్య కాలాల్లో మాత్రమే అన్నమాట. అది ఎప్పుడు మేషరాశిలోను, తులారాశిలో.
తుల అంటే ఏంది మనకి క్లియర్గా కనపడేది కార్తీక మాసంలో సగభాగం, అప్పుడేం ఉండదు, అప్పుడంతా ఈవెన్గా ఉంటుంది. ఉత్తరాయణంలో సూర్యుడు పగలు 13:30 నక్షత్రాలను 18 ముహూర్తాల్లోనూ సంచరిస్తాడు. రాత్రి శీఘ్రగమనుడై అన్ని నక్షత్రాల్లోనూ 18 ముహూర్తాలకే అస్తమించేస్తాడు. ఈ చక్ర సంచారాన్ని అనుసరించి అహోరాత్రాలు సమాన అధిక హీనములుగా అవుతూ ఉంటాయి. కుమ్మరి సారె వలె కాలచక్రం వడిగా తిరిగేటప్పుడు దాని నడుమన సూర్యుడు మందగమనుడై తిరుగుతూ నభస్థలమున వెలుగు కలిగించి, నభస్థలం అంటే ఆకాశం అండి, మేరుగురి చుట్టూతా ప్రదక్షిణ చేస్తాడు. ఇలా వడిగా కాలచక్రం తిరుగుతూ ఉంటే గనక ధ్రువుడు అంటే ధ్రువ నక్షత్రం అని చెప్పుకున్నాం, మన ముందు కాథల్లో వచ్చాడు కదా, అతను మందగమనుడుగా ఉంటాడట. ఈ విధంగా కాలాత్ముడైన సూర్యుడు కనిపించడము కనిపించకపోవటం వల్ల పగలు రాత్రి వ్యుష్టి ఉష అనే సంజ్ఞలు కలవి అవుతాయి. వాటి మధ్యకాలాన్ని సంధ్యాకాలం అని చెప్తారు, సాయం సంధ్య అని చెప్తారు. ప్రత్యేకంగా మధ్యకాలాన్ని సంధ్య అంటారు. సూర్య తేజస్సు రాత్రులందు అగ్నికి చేరుతుంది. పగటిపూట అతని నుంచి మళ్ళీ సూర్యుడికి సంక్రమిస్తుంది. కాబట్టి సూర్యుడు పగలు తేజోమూర్తి కాగా రాత్రి అగ్ని దివ్య ప్రభతోటి కనిపిస్తాడు. అందుకని చూడండి, చిన్న దీపం పెట్టినా ఇల్లంతా కాంతి వస్తుంది. ఎందుకంటే సూర్యుడి తాలూకు ప్రభ అగ్నిలో ప్రవేశించడం వల్లే అని విష్ణు పురాణం ప్రత్యేకంగా తెలియజేస్తుంది. మనం ఏమనుకుంటాం అంటే చుట్టూతా చీకటి ఉంది కాబట్టి ఈ చిన్న దివ్య బాగా వెలుగుతోంది అని చెప్పుకుంటాం. కానీ పురాణం అట్లా చెప్పట్ల. రాత్రిపూట అగ్నికే ఈ సూర్యదీప్తి కలుస్తుంది కాబట్టి బాగా కనపడతాడు అంటున్నారు. ఉదయ సంధ్యా సమయాలలో సూర్య తేజస్సు నీళ్లలో ప్రవేశించి ఆకాశం మీదే ప్రతిఫలిస్తుంది. ఆ విధంగా ప్రభాత సాయంకాలాలు అరుణరాగాలు అవుతాయి. దీనివల్లే పొద్దున్నే ఆకాశం ఎర్రగా కనపడుతుంది, మళ్ళీ సాయంకాలాలు కూడా అదే ఎరుపు కనిపిస్తుంది. చూడండి, ఈ సంధ్యాకాలములందు మందేహులనే రాక్షసులు సూర్యమండలాన్ని భక్షించడానికి మూగుతారట. మందేహులు అని చెప్తారు. సాయంకాలం ఉదయము ఇట్లా వచ్చేస్తారట వాళ్ళు. ఆ సమయమందు బ్రాహ్మణులు వైదిక పద్ధతిని ఓంకారపూర్వకంగా గాయత్రిని జపించి భక్తితో అర్ఘ్యం ఇవ్వాలి. ఆ నీరు వజ్రరూపమై ఆ రాకాశ మూకలను జడగొట్టుతూ సూర్యునకు తేజస్సుని కలిగిస్తుంది. ఈ విధంగా ప్రతిదినము ఆ రాక్షసులకు అగ్నిహోత్ర ప్రాణాహుతులతోటి హాని కలుగుతూ సూర్యునకు సహజమైన తేజస్సు సంఘటితం అవుతూ ఉంటుంది. ఆ తేజస్సు భువన జీవనానికి ఆధారం అవుతుంది. కనుక బ్రాహ్మణులు సంధ్యావిధులు ఆ కాలంలందు తప్పక చేస్తూ ఉండాలి. ఉభయ సంధ్యలందు అగ్నిహోత్ర విధిని నిర్వహించాలి. దీనికి వివరం ఒకటి చెప్పుకుందామండి. కాలానుసారంగా సంధ్యోపాసన చేయక అగ్నిహోత్ర విధిని ఆచరింపక ప్రవర్తించే బ్రాహ్మణుడు ఎంత యోగ్యుడైనా సూర్యద్రోహి అవుతాడు. ఈ విధంగా సూర్యుడు వైఖానసాది బ్రాహ్మణుల వల్ల రక్షణ కలవాడై కాలం గడుపుతూ జగాలను పరిపాలిస్తాడు. ఆ దేవదేవుని ఉదయాదిగా 3 ముహూర్తాలు, ప్రాతస్సంగమ, మధ్యాహ్న, అపరాహ్న, సాయాహ్నాలుగా 5 విధాలుగా కాలం వ్యవహరింపబడుతుంది. ఇది వరకు పూర్వకాలాల్లోనండి తప్పకుండా బ్రాహ్మణులు ఈ విధి నిర్వహించేవాళ్ళు. వాళ్ళు ఈ విధి నిర్వహించడం కోసమే మిగిలిన వాళ్ళందరూ వాళ్ళని సేవించాలి. ఎందుకంటే అందరికీ భూమి మీద ఉన్న ప్రతి ప్రాణికి సూర్యుడు అవసరం. ఆ సూర్యుడి యొక్క తేజస్సుని పెంచగలిగే వాళ్ళు ఈ షోడశ సంస్కారాలు జరిగినటువంటి బ్రాహ్మణులే. కాబట్టి బ్రాహ్మణులను సేవించాలి అనే విధానాన్ని మనకి ముందు నుంచి అలవాటు చేశారు, చెప్పారు. అది ఇప్పుడు వాళ్ళు చేయడం తగ్గించేసుకున్నారు, మానేశారు. మనకి ఎలా ఉంటుందంటే కాలగతిలో ఈ మనం ఉన్నటువంటి ఈ యుగంలో, కలియుగంలో ఈ విధానాలు తగ్గిపోతాయి. కాబట్టి మెల్లిగా ప్రాణికోటి భూతలంలో కలిసిపోవటం అంటే మనం విలయానికి దగ్గరగా అయిపోతుంది అనమాట. ఈ కాలం ఇలా అవడానికి కారణం ఏంటంటే కాలగతి వల్లే జరుగుతుంది. మనుషులు సాయం సంధ్యాది విధులు మానేస్తారు, సంధ్యా విధులే మానేస్తారు. కనీసం ఉదయ సంధ్య చేసేవాళ్ళైనా ఇంకా కొంతమంది ఉన్నారు మనకి. వీళ్ళు ఉన్నంత కాలము ఇది నడుస్తూ ఉంటుంది. ఎప్పుడైతే వాళ్ళు చేయలేకపోతారో సూర్యుడు అశక్తుడవుతాడు, ఆటోమేటిక్గా ప్రపంచము సాగర గర్భంలో కలిసిపోతుంది. ఇదంతా పూర్వకాలం పెట్టిన విధి, ఎందుకంటే దీనికోసమనే పెట్టారనమాట. అలాగే రాత్రి కూడా 15 ముహూర్తాల పరిమాణం కలతై ఉంటుంది. ఉత్తర దక్షిణాయనాల్లో దినరాత్రాలు ఎక్కువ తక్కువగా ఉంటాయి. మేష తులా సంక్రమణాల్లో దివారాత్రాదులు సమంగా ఉంటాయి. అలాగే విషువత్కాలాలు దేవపితృ సంతర్పణ, జప, తపో, అనుష్ఠాన దానాలకు యోగ్యమైనవి. కాలాలలో చేయాలట విశేషంగా. సప్తముని మండలం పైన 100 యోజనాల దూరాన ధ్రువుడు ఉంటాడు. దానికే విష్ణుపథం అని పేరు. అక్కడ ఉంటారట బ్రహ్మణ్యులు అనేవాళ్ళు ఉంటారు. ఈ బ్రహ్మణ్యులు ఎవరంటే పరతత్వం తెలిసిన వాళ్ళు. అంటే దేని వల్ల ఈ బ్రహ్మాండం పుడుతోందో, దేని వల్ల నశిస్తోందో, దీన్ని నడిపేవాడెవడో అదే పరతత్వం. ఆ తత్వం తెలిసిన వాళ్ళు అక్కడ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు? నిత్యము అష్టాక్షర జపపరాయణులై
చిదానందంతో త్వం విష్ణో పరమం పదం అంటూ భక్తులు విష్ణు ధ్యాన నిమగ్నులయ్యి అక్కడ ఉంటారు. ధ్రువ మండలంలో విష్ణు పదంలో ఉంటారట. ఆ విష్ణు పదమునందు విష్ణు పాదము నుంచి భువన పావని అయిన గంగ ఉద్భవించి శివ జటాజూటాన్ని అలంకరించి సప్తముని మండలాన్ని పావనం చేసింది. అక్కడి నుంచి చంద్రమండలానికి చేరి చంద్రకిరణాల నుంచి స్రవించే అమృతంతో మెరుగెక్కి మేరుగిరికి చేరింది. అక్కడ అమరావతికి నలుదిక్కుల సీత, అలకనంద, చక్షువు, భద్ర అనే పేర్లతోటి ప్రవహించి అలకనంద శివుని జటాజూటమకుటం నుంచి భగీరథుని ప్రయత్నం చేత భూమండలానికి దిగి పాతాళాన ప్రవేశించి అక్కడ కపిలగోపాగ్ని జ్వాలలతో బూదిరాశులై ఉన్నటువంటి సగరపుత్రులను పవిత్రులను చేసింది. తర్వాత దక్షిణ సముద్రంలో గంగ కలిసిపోయింది. ఈ కథంతా మనకు తెలుసు. దేవదేవుడైన వాసుదేవుడు ఆ పావన నదీ తీరములందుండి తనను సేవించు వారికి ముక్తి మార్గాన్ని చూపుతాడు. ఆ దేవదేవునితోనే లక్ష్మీదేవి ఉంటుందని వేరే చెప్పక్కర్లేదు కదా. గంగకు వెళ్ళి అక్కడ సముచిత కర్మగతితోటి పితృతర్పణంగా తిలోదకాలు, పిండదానాలు భక్తితో ఒక మారు చేస్తే ఆ చేసిన వాని వంశం తరతరాలుగా పావనమవుతుంది. ద్వీపాంతరాల్లోనూ దేశాంతరాల్లోనూ ఉన్నవారైనా ఒక్కసారైనా మనసారా భక్తితో గంగని గనక స్మరించినట్లయితే 3 జన్మల్లో చేసిన పాపాలు తుడిచిపెట్టుకుపోతాయి. ప్రభాత కాలంలో గంగానది 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 అని గంగానామస్మరణ చేస్తే శుభాలు కలుగుతాయి. పొద్దున్నే అన్నమాట, పొద్దున్నే గంగానామస్మరణ చేయండి, చాలా మంచిది అని చెప్తారు. మనకి కార్తీక స్నానాలప్పుడు చెప్తారండి, మన ఇంట్లో బకెట్లో నీళ్ళతో మగ్గెత్తు నెత్తి మీద పోసుకున్న హరగంగే హరగంగే అనుకోండి, అప్పుడు ఈ నీళ్లు గంగతో సమానం అవుతాయి అంటారు. మొత్తం సంవత్సర కాలం అంతా ఉదయకాలంలో స్నానం చేసేటప్పుడు గంగా నదిని తలుచుకుంటే పవిత్రులమవుతాము. తర్వాత ఏమైనా పాపం చేయొచ్చా అలాంటి కుశంకలు మాత్రం అడగబోకండి. ఇది చెప్పబడిన వాక్యం అంతే. ఇప్పుడు మనం ఏదైనా ఒక మంచి మాట మాట్లాడామనుకోండి, చెడు చేసేటప్పుడు అది జ్ఞాపకం రావాలి. మనం పొద్దున ఇంత మంచి పని చేసాం, పొద్దునే గంగానదిని తలుచుకుని పవిత్రులమయ్యాము, ఈ పాడు పని ఎందుకు చేయాలి అన్న ప్రశ్న రావాలి. మనకి తర్కం ఎక్కడ ఉండాలి అక్కడ ఉండాలి. తర్కం ఉండాల్సింది మనని మనం ప్రశ్నించుకునేటప్పుడు తర్కం, అప్పుడు లాజిక్. మనం ఎవరినైనా ప్రశ్నించేటప్పుడు బోల్డన్ని కుతర్కాలు వస్తాయి. మనకి సొంతానికి ప్రశ్నలు అసలు ఉండనే ఉండవు. మనం ఏది చేస్తే అదే కరెక్ట్ అనిపిస్తుంది. ఆ విధానమే మార్చుకోవాలి. మనం ఇలాంటివి వినేటప్పుడు ఏంటంటే ఇందులో కుతర్కానికి తావివ్వదు. చెప్పబడిన విధానంగా జీవించగలమేమో చూసి ప్రయత్నం చేయాలన్నదే. ఈ విధంగా లోకపావని అయిన గంగానదికి జన్మస్థానమైన విష్ణుపదమునందు ఆకాశమంతా తానే అయి హరిని ఆత్మలో ధ్యానిస్తూ శింశుమార ప్రజాపతి మకర రూపంతో ఉంటాడు. ఆ మకర పుచ్చమునందే ధ్రువుడు ఉంటాడు. శింశుమారం అంటే పైనుంచి మనకి చిన్న మొసలి పిల్లట, ఆ స్వరూపంలోనే ఉంటాడట ఆయన. ఈ శింశుమార చక్రం సూర్యచంద్రాది గ్రహాలను నక్షత్రాలను తిప్పుతూ తాను కూడా తిరుగుతుంది. అది ఇట్లా గుండ్రంగా తిరుగుతుందట. నాసా వాళ్ళు ఇలాంటి ఒక పిక్చర్ తీశారని ఆ మధ్య వచ్చిందంట. అది ఎట్లా ఉందంటే ఒక మొసలి పిల్లలాగా, దాని మూతి పొడవుగా, తోక ఇట్లా. బ్రహ్మాండ పురుషుడు ఈ స్వరూపంలో ఉంటాడని చెప్తారు. అయితే సూర్యచంద్రాదులు వాయునాళాల చేత ధ్రువుని యందు దృఢంగా కలిసి ఉంటారట. ఆ శింశుమారుడు హరిని గూర్చి తపస్సు చేసి జ్యోతిష్ చక్రంలో ఉంటాడు. ఆ విధంగానే ధ్రువుడు తపస్సు చేసి ఆ శింశుమారం యొక్క అంటే ఈ మొసలి యొక్క తోకలో ఉన్నాడట, తోక భాగం దగ్గర ఉంటాడు అతను. ఈ విధంగా మహావిష్ణువు శింశుమార చక్రానికి ఆధారం అయ్యాడు. శింశుమారుడు ధ్రువుని చేతికి ఆధారమవుతాడు. సూర్యునకు ఆధారం ధ్రువుడు. సూర్యుడు దేవాసుర మానవ లోకాలకు ఆధారమయ్యి సమస్త భూతకోటికి అన్నపానాదుల చేత సంతృప్తి కలిగిస్తున్నాడు. ఎట్లా సూర్యుడు మన అన్నపానాదులకి ఆధారం అయ్యాడో రేపు ఉదయం తెలుసుకుందామండి. అంతవరకు సెలవు. నమస్కారం.